యూరప్ అయితే ఇప్పటిదాకా జెలెన్స్కీ వెంటే ఉంది. ఈవెన్ కొంత సాయం కూడా చేయడానికి రెడీ అవుతుంది. కానీ యూరప్లో చీలిక ప్రారంభమైంది, ఆగ్రహం ప్రారంభమైంది. జెలెన్స్కీ వ్యవహార శైలి, జెలెన్స్కీ మాట్లాడే తీరు మీద గతంలోనే హంగరీ లాంటి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే మరికొన్ని దేశాలు కూడా అసలు ఎందుకు ఇవాళ డబ్బులు పొమ్మనమని చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా స్లోవేకియా తీవ్రంగా స్పందించింది. ఒక యూరోపియన్ దేశమైనటువంటి స్లోవేకియా జెలెన్స్కీ మీద తీవ్ర స్థాయిలో మండిపడింది. మేమేమి జెలెన్స్కీ చేతిలో పావులం కాదు, జెలెన్స్కీ చెప్పినట్టు వినేందుకు మేమేం సిద్ధంగా లేము. అతని వ్యవహార శైలితో చిరాగ్గా ఉంది. అతను ఓ పక్కన డబ్బులు అడుక్కుంటుంటాడు, రెండో పక్కన ఆ డబ్బులు ఇవ్వకపోతే అట్లయిపోతుంది ఇట్లయిపోతుందని బెదిరిస్తుంటాడు. అసలు మేము ఎందుకు ఇవ్వాలి అతనికి అంటూ నిలదీయడం ప్రారంభించాడు. తద్వారా యూరప్ సమాజం కూడా అందరూ కలిసేసి బైడెన్ వాళ్ళు చెప్పినట్టు చేద్దాం అనుకుంటే తిరుగుబాటు పెరుగుతోంది.